చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకుందాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, తండ్రి, మీ ఆత్మ ద్వారా, మీ వాక్యం ద్వారా మీరే మాతో మాట్లాడవలసిందిగా, మమ్మలను ముందుకు నడిపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఏమండి, ఈరోజు మన యొక్క వాక్యాంశంలోకి వెళ్ళే ముందుగా ఒక ఉపమానాన్ని మనం విందాం. ఆ తదుపరి ఈరోజు మన యొక్క వాక్యాంశంలోకి మనం వెళ్దామండి. ఈరోజు నేను చెప్పబోయే ఆ ఉపమానానికి నేను ఇస్తున్నటువంటి ఆ యొక్క టైటిల్ ఏంటంటే ద ప్రౌడ్ సన్ అండ్ ద స్మాల్ క్లౌడ్. ఏంటండి? ద ప్రౌడ్ సన్ అండ్ ద స్మాల్ క్లౌడ్ అనేటువంటి ప్యారబుల్ని, ఒక ఉపమానాన్ని నేను చెప్తానండి. అదేంటంటే, ఒకరోజు సూర్యుడు తన్ను తాను చూసుకుని, తన బలాన్ని, తన శక్తిని అంతటిని చూసుకుని ఇలా అంటున్నాడు అనమాట. ఏమనంటే, నేను చాలా గొప్పవాడిని, నా అంత బలవంతుడు కానీ, నా అంత శక్తిమంతుడు కానీ ఎవ్వరూ లేరు, నేను ఒక్కడిని ఈ భూమి అంతటి మీదకి వెలుగునిస్తున్నాను, వేడినిస్తున్నాను, కాబట్టి నేనే గొప్పవాడిని అని చెప్పి ఎంతో గర్వంతో సూర్యుడు మాట్లాడుతున్నాడు. ఈ సూర్యుడు మాట్లాడుతున్న మాటలన్నింటినీ కూడా ఆకాశంలో ఉన్న ఒక చిన్న మేఘం వింటుందన్నమాట. చిన్న మేఘం విని ఆ మేఘం కొంచెం ముందుకొచ్చి సూర్యుడితో మాట్లాడుతుంది. ఏమనంటే, ఓ సూర్యుడా, నీకు నాకు పైన మన దేవుడు ఉన్నాడు. నిన్ను నన్ను, మనల్ని మాత్రమే కాదు, అందరినీ దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం నిమిత్తం సృష్టించాడు. ఆయన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసమే నువ్వు సృష్టింపబడ్డావు, నేను కూడా సృష్టింపబడ్డాం. కాబట్టి ఈ రకంగా గర్వంగా నువ్వు మాట్లాడద్దు అని చెప్పి ఆ చిన్న మేఘం సూర్యుడితో అంటుందండి. అప్పుడు సూర్యుడు ఏమంటాడంటే, ఈ చిన్న మేఘం నాకు చెప్పడానికి బయలుదేరిందా? నా చిటికిన వేలంత లేవు, నువ్వు నాకు చెప్పడానికి వచ్చావా అని చెప్పి చాలా అహంకారంతో, చాలా గర్వంతో, నీ సైజును బట్టి మాట్లాడు అని చెప్పి, నీ సైజు ఉన్న వాళ్ళతో చెప్పుకో ఇవన్నీ అని చెప్పి చాలా గర్వంతో, అహంకారంతో ఆ చిన్న మేఘంతో సూర్యుడు మాట్లాడతాడండి. అప్పుడు ఈ చిన్న మేఘం తిరిగి మళ్ళీ వాదించదు, గొడవ పెట్టుకోదు. సింపుల్గా ఏం చేస్తుందంటే, తన మిత్రులందరినీ పిలుస్తుందండి. ఆకాశంలో ఉన్న తన తోటి మిత్రులు అంటే ఎవరండి? మేఘాలు, మబ్బులు. తన తోటి మిత్రులందరినీ పిలిచి వారందరితో మాట్లాడి అందరూ ఐక్యమైపోతారు. ఏమవుతారండి? అందరూ ఐక్యమైపోతారు. మేఘాలన్నీ కలిసిపోతాయి. ఎప్పుడైతే ఈ మేఘాలన్నీ కలిసిపోయాయో, భూమికిని సూర్యునికి మధ్య ఒక లేయర్ కింద ఈ మేఘాలన్నీ ఏర్పడిపోతాయండి. మొత్తం భూమి అంతటిని కప్పేస్తుంది ఆ మేఘం అనమాట. అప్పుడు సూర్యుడు తన యొక్క ప్రకాశాన్ని, తన వెలుగును, తన వేడిని భూమి మీదకి ఇవ్వలేకపోతాడు. ఎందుకంటే మేఘాలు అడ్డంగా ఉన్నాయి కదండి. ఆ సూర్యరశ్మిని ఈ భూమి మీద పడనివ్వకుండా చేసేస్తుంది మేఘం. ఇలా కొన్ని దినాలు అయ్యేటప్పటికీ ఈ కింద భూమి అంతా చల్లగా మారిపోతూ ఉంటుంది. సూర్యుడు ఎంత భగభగమంటున్నా సరే ఆ సూర్యుడి నుంచి వచ్చే వెలుగు భూమి మీద ఇంత కూడా పడదండి. అప్పుడు సూర్యుడికి బుద్ధి వస్తుంది, సూర్యుడికి జ్ఞానం వస్తుంది. అప్పుడు మరలా ఆ చిన్న మేఘాన్ని దగ్గరికి పిలిచి, ఓ చిన్న మేఘమా, నన్ను క్షమించు. అంతకు మునుపు నేను అహంకారంతో, గర్వంతో మాట్లాడాను. అవును, నువ్వు చెప్పింది కరెక్టే. నీకు దేవుడు ఒక ప్రత్యేకతనిచ్చాడు, నాకు దేవుడు ఒక ప్రత్యేకతనిచ్చాడు. మనమందరము కలిసి పని చేయాలి, ఎవరికి వారుగా కాదు. కాబట్టి నన్ను క్షమించు అని చెప్పి సూర్యుడు ఆ చిన్న మేఘాన్ని అడుగుతాడండి. అప్పుడు మరలా ఆ ఐక్యమైపోయినటువంటి మేఘాలన్నీ కూడా స్కాటర్ అయ్యి సూర్యరశ్మిని భూమి మీద పడే విధంగా అవి చేస్తాయి. ఏమండి, నేను అంటాను, ఈ ఉపమానంలో ఆ రోజు ఆ చిన్న మేఘము తన శక్తికి మించిన వ్యక్తితో పోరాడింది. అవునా కాదండి? తన బలానికి మించిన ఒక సూర్యునితో పోరాడింది. కరెక్టే, సైజులో చిన్నగానే ఉంది మేఘం. కరెక్టే, సూర్యుని చిట్టుకున్న వేలంత కూడా లేదు చిన్న మేఘం. కానీ ఆ రోజు తాను చూపినటువంటి ఆ యొక్క శక్తి, తాను చూపినటువంటి ఆ యొక్క విశ్వాసం లేదా ధైర్యం
సూర్యుడిని సైతము గెలవగలిగేలా చేసింది. అవునా కాదా అండి? ఆ రోజు ఆ చిన్న మేఘం తన శక్తికి మించినటువంటి ఆ యొక్క పోరాటాన్ని చేసింది. ఈరోజు దేవుడు మన ముందు కూడా ఒక పోరాటాన్ని పెట్టాడు. ఈరోజు దేవుడు మన ముందు కూడా ఒక లక్ష్యాన్ని పెట్టాడు. ఈరోజు దేవుడు మన ముందు కూడా ఒక ప్రయాణాన్ని పెట్టాడు. ఆ ప్రయాణాన్ని మనం తుదముట్టించాలి. హల్లెలూయా. ఆ పోరాటాన్ని మనం జయించాలి. హల్లెలూయా. ఆ లక్ష్యాన్ని మనం ఛేదించాలి. హల్లెలూయా. బహుశా ఆ పోరాటం మన కన్నులకి గొప్పగా అనిపించవచ్చు, చాలా భారంగా అనిపించవచ్చు, చాలా పెద్దదిగా అనిపించవచ్చు. అది నా శక్తికి మించిన ప్రయాణము అని మనకు అనిపించవచ్చు. కానీ మనం నమ్ముకున్న, మనం ఆరాధిస్తున్న దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, ఈ పోరాటము నీ శక్తికి మించిన పోరాటమే, కానీ నేను దానికంటే శక్తిమంతుణ్ణి. హల్లెలూయా. నిన్ను ఆ పోరాటంలో నమ్మకముగా నీ చేయి పట్టి ముందుకు తీసుకెళ్ళగల సమర్థుని నేనని చెప్పి దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు అదే మాట నా యొక్క వాక్యాంశముగా నేను తీసుకుంటున్నానండి. శక్తికి మించిన ప్రయాణము మనకి సిద్ధంగా ఉంది. ఏంటండి? శక్తికి మించిన ప్రయాణము మనకి సిద్ధంగా ఉంది. ద జర్నీ దట్ ఈస్ టూ గ్రేట్ ఫర్ యూ, లేదా ఫర్ అస్. ద జర్నీ దట్ ఈస్ టూ గ్రేట్ ఫర్ అస్. ఈరోజు మన యొక్క వాక్యాంశం ఏంటండి? శక్తికి మించిన ప్రయాణము మనకి సిద్ధంగా ఉంది. ముందుగా ఒక వాక్యం మనం చదువుకుందామండి. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 7వ వాక్యం మనం చదువుకుందాం. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి. చాలండి. ఏమండి, ఇక్కడ చదవబడినటువంటి ఈ యొక్క వాక్య భాగము, ఈ సందర్భం ఏంటంటే, ప్రవక్త అయినటువంటి ఏలియా ఎంతో ధైర్యంతో, ఎంతో విశ్వాసంతో ఆనాటి దేవునికి విరోధంగా ఉన్న వారందరితో అతను పోరాడుతూ వస్తున్నాడండి. ఆ యొక్క రాణి అయినటువంటి యెజబేలుతోనూ, అతని భర్తతోనూ, రాజుతోనూ మరి ఎంతో ధైర్యంగా అతను పోరాడుతున్నాడు. కానీ ఆ క్రమంలో ఒకానొక సమయం వచ్చేటప్పటికి చాలా డీమోటివేట్ అయిపోయాడు. ఎందుకంటే ఆ యెజబేలు మాట్లాడిన లేదా చెప్పించినటువంటి కొన్ని మాటలు, రేపు ఈ సమయానికి నిన్ను ఖచ్చితంగా చంపిస్తాను, లేకపోతే నాకు దేవుడు గొప్ప కీడు కలుగజేయును గాక అని చెప్పి శపథం చేస్తుందన్నమాట. ఆమె మాట్లాడినటువంటి ఆ మాటలను బట్టి డీమోటివేట్ అయిపోయి, ప్రభువా ఇంక చాలయ్యా, నా జీవితం ఇంక చాలు, ఇంక నేనేమీ చేయలేను అని చెప్పి అతను కృంగిపోతాడనమాట. అతను కృంగిపోయిన సమయంలో దేవుడు ఒక దూతను పంపి అతన్ని బలపరిచినట్టు సందర్భాన్ని మనం చదువుకున్నామండి. అతడు ఆ భోజనపు బలము చేత ఆనాడు 40 రాత్రింపగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పట్టబడిన హోరేబునకు అతను చేరుకుంటాడండి. ఏమండి, భోజనపు బలము చేత ఏ వ్యక్తి అయినా 40 రాత్రింపగళ్ళు ప్రయాణం చేయగలడా? ముందుకు నాకు చెప్పండి. అది సాధ్యమా అండి? బహుశా అది మనిషి పెట్టిన భోజనం అయితే సాధ్యం కాకపోయి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఈ భోజనము దేవుడు ఇచ్చినటువంటి భోజనము. హల్లెలూయా. ఆత్మీయ భోజనము. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ భోజనాన్ని ఆయన తిన్నాడో 40 రాత్రింపగళ్ళు నిర్విరామంగా ప్రయాణం చేశాడు, దేవుని పర్వతం మీదకి ఆయన చేరుకున్నాడండి. ఏమండి, మనం అందరం కూడా గుర్తించవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఆరాధిస్తున్నటువంటి మన దేవుడు మన ఆలోచనకు మించి, మన ఊహకు మించి ఆయన బలవంతుడండి. హల్లెలూయా. మనం దేవుని ఎంత అనుకుంటాం, మనం ఎంత అనుకున్నామో అంతకంటే ఆయన బలవంతుడు. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 62వ కీర్తన 11వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, కీర్తనల గ్రంథం 62వ కీర్తన 11వ వాక్యం అండి. బలము తలదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, 2 మారులు
ఆ మాట నాకు వినబడెను. ఒకసారి దేవుడు అన్నాడంట, బలము నాది, బలము నాది అని అంటే 2 మార్లు వినిపించిందంటండి. ఎస్, మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన బలవంతుడు, ఆయన శక్తిమంతుడు. అంత మాత్రమే కాదండి, ఆయన బలవంతుడిగా ఉండడం మాత్రమే కాదు, ఆయన సృష్టించినటువంటి ఒక మానవుడు, ఒక పురుషుడు అవనివ్వండి, స్త్రీ అవనివ్వండి, ఎవరైనప్పటికీ కూడా ఆ సృష్టింపబడినటువంటి ఆ యొక్క మనిషిని గురించి, మానవుడిని గురించి దేవుడు చెప్తున్నాడు, నిన్ను నేను నాకంటే కొంచెము తక్కువ వానిగా మాత్రమే సృష్టించాను. సృష్టించడం మాత్రమే కాదు, మహిమా ప్రభావములతో నిన్ను నేను సృష్టించానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 8వ కీర్తన 5వ వచనం మనం చూసినట్లయితే ఈ మాట అక్కడ రాయబడిందండి. కీర్తనల గ్రంథము 8వ కీర్తన 5వ వచనము, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. యు మేడ్ హిమ్ ఎ లిటిల్ లోయర్ దాన్ గాడ్. దేవుని కంటే కొంచెము తక్కువ వానిగా ఒక మనిషిని దేవుడు సృష్టించాడని, సృష్టింపబడిన ఆ మనిషికి మహిమా ప్రభావములతో ఆయనే కిరీటం ధరింపజేశాడని కూడా ఇక్కడ వాక్యంలో రాయబడిందండి. అంత గొప్పగా, అంత ఉన్నతంగా సృష్టింపబడినటువంటి ఆయన సృష్టి, లేదా ఆయన సృష్టిలో భాగమైనటువంటి ఆ మనిషి పట్ల ఆయన కలిగినటువంటి తలంపులు కూడా ఎంతో ఉన్నతంగా ఉన్నాయి. అవి ఎంత ఉన్నతంగా ఉన్నాయో మనం వాక్యంలో చదువుకుందామండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8 and 9 మనం చదువుకున్నట్లయితే, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. హల్లెలూయా. మన తలంపుల కంటే, మనం ఆరాధిస్తున్న మన దేవుని తలంపులు, మన పట్ల ఆయనకున్న తలంపులు అంతే ఉన్నతంగా ఉన్నాయి, అత్యున్నతంగా ఉన్నాయని ఇక్కడ వాక్యంలో రాయబడిందండి. ఒక చిన్న ఉదాహరణ మనం దావీదుని తీసుకుంటే, దావీదు తన బాల్యకాలంలో ఏం చేస్తూ ఉండేవాడండి? గొర్రెలు కాచుకుంటూ ఉండేవాడు. గొర్రెలు కాచుకోవడం మరియు దేవుణ్ణి కీర్తనల ద్వారా ఆరాధించడం, ఈ రెండే వచ్చాయి ఆయనకి. ఆయన ఎంత చక్కగా, ఎంత పట్టుదలతో, లేదా ఎంత క్రమశిక్షణతో గొర్రెలు కాచేవాడంటే, ఒకనొక రోజు ఒక గొర్రెను సింహం పట్టుకుపోతే సింహాన్ని చీల్చి మరీ గొర్రెను కాపాడాడు. ఒకరోజు ఎలుగుబంటి అటాక్ చేసి ఒక గొర్రెను పట్టుకుంటే ఎలుగుబంటిని చీల్చి మరీ తన గొర్రెలను కాపాడుకుంటూ వస్తున్నాడండి దావీదు ఆ విధంగా కాపాడుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ వస్తున్నాడు. బహుశా తన జీవితంలో అనుకుని ఉంటాడు, ఆ బాల్యకాలంలో ఈ గొర్రెలను చక్కగా కాచుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే చాలే, నా జీవితాన్ని ఎంతో నెమ్మదిగా నేను వెళ్ళబుచ్చొచ్చు అని బహుశా అనుకుని ఉంటాడు. కానీ దావీదు పట్ల దేవుని ప్రణాళిక వేరే విధంగా ఉందండి. ఆ గొర్రెలపై కాదు, ఆయన ఏర్పరిచినటువంటి ఆ యొక్క రాజ్యంపై ఒక రాజుగా, చక్రవర్తిగా కూర్చోబట్టాలని దేవుడు దావీదు పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అవునా కాదండి? బహుశా మరి మన పట్ల కూడా దేవుడు అంతే ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఆయన కలిగి ఉన్నాడు. ఎస్, మన పట్ల కూడా మనల్ని దేవుడు ఉన్నతంగా ఉంచాలని దేవుడు ఇష్టపడుతున్నాడండి. మరి మనల్ని దేవుడు ఉన్నతంగా ఉంచాలని ఇష్టపడడం మాత్రము కాదు, మనము కూడా వాటి కొరకు సిద్ధపడాలని చెప్పి మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు మన ముందు దేవుడు ఉంచినటువంటి ఈ యొక్క గొప్ప పోరాటానికి లేదా గొప్ప ప్రయాణానికి మనం సిద్ధంగా ఉన్నామా అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. లెట్ us ఇంట్రోస్పెక్ట్ అవర్ సెల్ఫ్, లేదా లెట్ us ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ఏమండి, ఈరోజు 28 డిసెంబర్ 2025, అవునా కదా? ఇంకొక 3 days కంప్లీట్ అయిపోతే మనం న్యూ ఇయర్లోకి వెళ్తాం. గడిచిన ఈ సంవత్సర కాలం అంతట్లోనూ కూడా మనం ఏ విధంగా జీవించామో ఒక్కసారి మనం ఆలోచించాలండి. మన యొక్క జీవితం, మన యొక్క జీవన ప్రయాణము ఈ గడిచిన సంవత్సరంలో ఏ విధంగా గడిచింది? మనం ఏ విధంగా
ఏ విధమైన ఆలోచనలతో మనం ముందుకెళ్ళాం, మనం ఏ విధంగా జీవించాం, మనం ఏ విధంగా మరి మన యొక్క క్రియలను మనం జరిగిస్తూ వచ్చాం, మనం ఏ విధంగా దేవుని కొరకు మనం ఏదైనా చేయగలిగామా, మన యొక్క ఆలోచనలు, మన యొక్క ఉద్దేశాలు, మన చర్యలు, మన మనస్సు ఏ విధంగా వస్తూ వచ్చింది అనేది ప్రతి ఒక్కరూ ఎగ్జామిన్ చేసుకోవాలండి. మన కనులు ఏం చూస్తూ వచ్చాయి, మన మనస్సు వేటిపై మనం ఉంచుతూ ఈ సంవత్సర కాలం అంతటి మనం గడుపుతూ వచ్చామనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఎందుకంటే మన ముందు దేవుడు ఒక గొప్ప ప్రయాణాన్ని ఆయన పెట్టాడు. ఈ నూతన సంవత్సరము నుండి ఆ యొక్క గొప్ప ప్రయాణములోనికి మనం ఎంటర్ అవ్వబోతున్నాం. దాని కొరకు మనమందరము సిద్ధపడాలి. హల్లెలూయా. ఈ రాబోయే సంవత్సరమునకు గాను దేవుడు ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరితోనూ, ప్రతి హృదయంతోనూ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఒక గొప్ప పోరాటాన్ని, శక్తికి మించిన ప్రయాణాన్ని మన ముందు దేవుడు పెడుతున్నాడు. మనము సిద్ధపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు దావీదు తనకంటే శక్తిమంతుడైన గొలియాతుతో ఏ విధంగా అయితే పోరాడడానికి సిద్ధపడ్డాడో, ఆనాడు మోషే దేవుని మాటను బట్టి తన శక్తికి మించిన ప్రయాణాన్ని ఆయన ఏ విధంగా అయితే ఆయన ప్రారంభించాడో. శక్తికి మించిన అంటే ఏంటండి? జస్ట్ ఇమాజిన్, 6 లక్షల పైచిలుకు మంది కేవలము పురుషులు, అది కూడా 20 సంవత్సరాల కంటే పై వయస్సు కలిగిన వారే 6 లక్షల మంది పరివారం ఉన్నారండి. స్త్రీలు కాదు, పిల్లలు కాదు. అంత మహాసమూహాన్ని, అంతమంది జనాంగాన్ని మోషే ఆయన ఒక్కడు నడిపిస్తూ వచ్చాడండి. కేవలము దేవుని యొక్క ఆత్మశక్తి ద్వారా, దేవుని వాక్కు ద్వారా ఆయన ఆ గొప్ప ప్రయాణానికి ఆయన ఆనాడు పూనుకున్నాడు. ఈరోజు అదే ప్రయాణాన్ని, అదే శక్తికి మించిన ప్రయాణాన్ని మన ముందు దేవుడు పెట్టబోతున్నాడు. దాని కొరకు మనం సిద్ధపడవలసిన అవసరత ఉంది. హల్లెలూయా. ఆ వాక్యం మనం చదువుకుందామండి. సంఖ్యాకాండము 1వ అధ్యాయము 45, 46 మనం చదువుకుందాం. సంఖ్యాకాండము 1వ అధ్యాయము 45 and 46 మనం చదువుకుందాం. అట్లు ఇజ్రాయేలీలలో తమ తమ పితరుల కుటుంబముల లెక్కింపబడిన వారందరూ, అనగా 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగిన సేనగా బయలువెళ్ళిన ఇజ్రాయేలీలందరూ లెక్కింపబడి 6,03,550 మంది అయిరి. ఎంతమంది అండి? 6,03,550 మంది కేవలము పురుషులు. అది కూడా 20 సంవత్సరాలు పైబడిన వారు సంఖ్య. అది అంటే 20 సంవత్సరాల లోపు వారిని గురించి కానీ, ఆ సంఖ్య కానీ, లేదా స్త్రీల సంఖ్య కానీ, పిల్లల సంఖ్య కానీ అక్కడ లెక్కింపబడలేదు. బహుశా వాళ్ళందరినీ లెక్కేస్తే సుమారు 15 నుంచి 20 లక్షల మంది పరివారాన్ని ఆనాడు దేవుని మాటను బట్టి మోషే ముందుకు నడిపించాడు. అది తన శక్తికి మించిన ప్రయాణం అవునా కాదా చెప్పండి? ఖచ్చితంగా. అదేదో పచ్చగా ఉన్నటువంటి తోట లాంటి ప్రాంతంలో కాదని నడిపించేది. ఎడారి ప్రాంతం, నీరు దొరకనటువంటి ప్రాంతము, ఆహారము లేనటువంటి ప్రాంతంలో అన్ని లక్షల మంది సమూహాన్ని ఆయన నడిపించాడు, ఆయన ముందుకు తీసుకెళ్ళాడు. అదేవిధంగా మనం బైబిల్లో చూస్తే భక్తుడైనటువంటి నెహెమ్యా ఆనాడు తన శక్తికి మించినటువంటి ఒక కార్యాన్ని దేవుడు తన ముందుంచినప్పుడు అతడు వెనకడుగు వేయలేదు, దానికి భయపడలేదు. కానీ తన శక్తికి మించినటువంటి ఆ యొక్క కార్యాన్ని అతడు తలపెట్టాడు. హల్లెలూయా. అదే పడిపోయినటువంటి ఆ యొక్క ఇజ్రాయేలు పట్టణము చుట్టూ గోడలు నిర్మించుట. ఎవరు పడితే వాళ్ళు లోపలికి వచ్చి ధాన్యాన్ని దొంగలిస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి సంపదను దొంగలిస్తున్నారు. ఎంతో భయంకరంగా ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితుల మధ్య అతని హృదయంలో దేవుడు పెట్టినటువంటి ఆ యొక్క గొప్ప తలంపు ఏంటంటే ఆ పట్టణము చుట్టూ గోడ కట్టాలి. ఏమండి, ఒక ఇంటి చుట్టూ గోడ కట్టాలంటే అది ఎంతో ప్రయాస. ఏమండి, రాళ్ళు కావాలి, దానికి సిమెంట్ కావాలి, భూమిలో నుండి దానికి మంచి పునాది వేయాలి. ఎంతో భారమైనటువంటి పని అండి. అలాంటిది ఒక పట్టణము చుట్టూ గోడ కట్టాలంటే అది ఎంత భారమైన పనో ఒక్కసారి ఆలోచించండి. నెహెమ్యా
తన శక్తికి మించినటువంటి ఆ యొక్క లక్ష్యాన్ని లేదా ఆ యొక్క గొప్ప కార్యాన్ని అతడు తలపెట్టడం మాత్రమే కాదండి, అద్భుత రీతిలో, ఆశ్చర్యకర రీతిలో కేవలము 52 రోజుల్లోనే ఆ యొక్క కార్యాన్ని సమస్తాన్ని ముగించాడు. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాట రాయబడిందండి. నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనము. ఈ ప్రకారముగా ఏలూలు మాసము 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయను. కేవలము 52 రోజుల్లోనే ఎంతో అద్భుత రీతిలో, ఎంతో ఆశ్చర్యకర రీతిలో ఆ గోడ నిర్మాణాన్ని పూర్తి చేసినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నామండి. నిజంగా నాకు చెప్పండి, దావీదు ఎలా గొలియాతుతో పోరాడాడు, మోషే ఎలా తన శక్తికి మించిన ప్రయాణాన్ని చేయగలిగాడు, దాన్ని ముగించగలిగాడు, నెహెమ్యా ఎలా తన శక్తికి మించిన కార్యాన్ని, ఆ గోడ నిర్మాణాన్ని 52 రోజుల్లో ముగించగలిగాడు. ఎవరన్నా చెప్తారా అండి? ఎలా వారు చేయగలిగారు? దేవునిపై వారికి ఉన్నటువంటి విశ్వాసం ద్వారా, దేవుని శక్తి ద్వారా, దైవ శక్తి ద్వారా మరియు దైవ సహాయం ద్వారా. హల్లెలూయా. ఈరోజు అదే దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. మన ముందు దేవుడు ఒక ఉన్నతమైన, శ్రేష్టమైన ఒక తలంపు ఆయన ముందు పెట్టాడు. ఒక ప్రయాణం మన ముందు దేవుడు పెట్టాడండి. ఆ ప్రయాణానికి మనం సిద్ధపడాలి, అన్ని విధాలుగా మనం సిద్ధపడాలి. ఆ ప్రయాణాన్ని వెనుకకు తిరిగి చూడకుండా ధైర్యంగా మనం ముందుకు సాగిపోతూ దేవుని కొరకు మనం ముందుకెళ్ళగలగాలి. హల్లెలూయా. ఏమండి, మరి నేను ప్రయాణం అంటున్నాను, పోరాటం అంటున్నాను, ముందుకు తీసుకెళ్ళాలంటున్నాను. పోరాటం చేసి యోధుడికి ఏం కావాలండి? ఏమండి, శక్తి బలం ఉంటే యోధుడు సరిపోతుందా? ఇంకేమొద్దా? మధ్యలో మరి మన మీదకి వచ్చే వారితో మనం పోరాటం చేయాలని మనకి ఏం కావాలి? ఆయుధాలు కావాలి. వి నీడ్ వెపన్స్, వి నీడ్ ఆర్మర్. మనకి ప్రొటెక్షన్ కావాలి, మనకి కవచాలు కావాలి, మనకి ఆయుధాలు కావాలి. దేవుడు కేవలము తన మాట మాత్రం చెప్పి ఊరుకోవట్లేదు. ఆయన సర్వాంగ కవచమును ధరించుకొని అప్పుడు మీరు మీ ప్రయాణంలోకి వెళ్ళండి అని చెప్పి ప్రతి ఒక్కరితో దేవుడు చెప్తున్నాడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 11వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చిన సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మనకి దేవుడు ఒక సర్వాంగ కవచాన్ని ఇస్తున్నాడు. దాన్నే ద ఆర్మర్ ఆఫ్ గాడ్ అని పిలిచారండి. ఆ సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలని దేవుడు చెప్తున్నాడు. ఆ సర్వాంగ కవచంలో ఏమున్నాయి, అవేంటో మనం చూద్దామండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 14 మనం చదువుకున్నట్లయితే 14 వచ్చి చదువుదామండి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, నీతి అను మైమరువు తొడుగుకొని, పాదములకు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఏమండి, ఈ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 14 నుండి 18 వచనాల్లో దేవుడు వేటిని ధరించుకోమని చెప్తున్నాడో, వేటిని కవచాలుగా, ఆయుధాలుగా దేవుడు తీసుకోమని చెప్తున్నాడో ఈరోజు వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరూ కూడా మరి జాగ్రత్తగా గ్రహించాలి. వీటన్నిటినీ మనం ఆయుధాలుగా మనం తీసుకుందాం, కవచాలుగా మనం తీసుకుందాం. ఏ పోరాటం మన ముందు దేవుడు పెట్టబోతున్నాడో, ఏ సంకల్పం మన పట్ల దేవుడు కలిగి ఉన్నాడో, ఈ రాబోయేటువంటి నూతన సంవత్సరంలో మన శక్తికి మించిన ప్రయాణాన్ని మనం చేపట్టబోతున్నాము. ఆ ప్రయాణానికి ఆయన అంటున్నాడు,
నడుమునకు సత్యమును దట్టి నీతి అను మైమరువు, పాదములకు సమాధాన సువార్తలైన సిద్ధ మనస్సును, ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొని మరి దుష్టుని అగ్ని బాణములు మనం ఎదిరించుటకును, అదేవిధంగా రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును మీరు ధరించుకోండి అని ప్రతి ఒక్కరికి దేవుడు చెప్తున్నాడండి. కాబట్టి ఈ మాటలు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. గడిచినటువంటి కాలమంతట్లోనూ కూడా మనం ఏ విధంగా జీవించామో మొదట మనం ఎగ్జామిన్ చేసుకుందాం. మనం చేసిన ప్రతి తప్పును బట్టి మనం పశ్చాత్తాపడి దేవునికి ప్రార్థన చేద్దాం. అడుగుదాం దేవుణ్ణి, ప్రభువా రాబోయే నూతన సంవత్సరంలో నా ద్వారా నీవు కలిగినటువంటి ప్రతి ప్రణాళికను మీరు జరిగించండి అయ్యా. నేను సిద్ధంగా ఉన్నానయ్యా, నా పట్ల నీవు కలిగినటువంటి ప్రతి ఉద్దేశాన్ని జరిగించు ప్రభు అని మనం దేవునికి ప్రార్థన చేద్దాం. సిద్ధపడదాం. నూతన సంవత్సరంలోనికి వెళ్ళినప్పుడు ఆ యొక్క దేవుడు మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి ఆ యొక్క ప్రయాణానికి మనల్ని మనం బలపరుచుకొని సిద్ధపరుచుకొని దేవుని కొరకు నమ్మకంగా ముందుకెళ్దామండి. మరి దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. 2025 సంవత్సరమునకు గాను మరి ఇదే ఆఖరి ఆదివారము. దిస్ ఇస్ ద లాస్ట్ సండే మెసేజ్ ఆఫ్ ద ఇయర్ 2025. మరి నెక్స్ట్ వీక్ మనం నూతన సంవత్సరంలో మరి మొదటి ఆదివారంలో మనం ప్రవేశిస్తాం నూతన సంవత్సరంలోనికి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పటి వరకు మా కోసం ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి ముందుగా మా హృదయపూర్వకంగా మేము థ్యాంక్స్ చెప్తున్నామండి. మీకోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. ఇక January 1 రోజున ఇక్కడ జరగబోయేటువంటి క్రిస్మస్ ఆరాధన కోసం కూడా మీరు ప్రార్థన చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని మేము ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరు మీరు రావాల్సిందిగా ప్రతి ఒక్కరిని మేము కోరుతూ ఈ నా మాటలు నేను ముగిస్తున్నానండి. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా తండ్రి, ఇదిగో నాయన, మరి ఈ సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలయ్యా. మీరు విత్తిన ప్రతి మాటను మా హృదయాల్లో మీరు ఫలింప చేయవలసిందిగా తండ్రి, రాబోయేటువంటి ఆ యొక్క నూతన సంవత్సరమునకు మమ్మల్ని మేము సిద్ధపరచుకుని మీరిస్తున్నటువంటి సర్వాంగ కవచమును ధరించుకొని మా శక్తికి మించిన ప్రయాణాన్ని మరి చేపట్టుటకు, అందులో ముందుకు దూసుకెళ్ళుటకు మాకు సహాయం అనుగ్రహించుడయ్యా. అపవాది దుష్టుడు ఎన్ని తంత్రాలు మా మీద ప్రయోగించినప్పటికీ, ఎన్ని అగ్ని బాణములు మా మీద వేసినప్పటికీ నాయన తండ్రి, మీకు లోబడుతూ, మీ వాక్యానికి లోబడుతూ, మీ సర్వాంగ కవచమును ధరించుకుని వాడితో పోరాడుతూ ముందుకు వెళ్ళగలిగేటువంటి జీవితాన్ని మా అందరికీ నీ దయచేయవలసిందిగా తండ్రి, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాయన తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలోనూ కూడా నాయన మీరు కలిగినటువంటి ఆ యొక్క గొప్ప ఏర్పాటును మీరు జరిగించవలసిందిగా, మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోవాల్సిందిగా నాయన. మరి రాబోతున్నటువంటి January 1 క్రిస్మస్ ఆరాధనను కూడా మీరు ఎంతో ఘనంగా మీరు జరిగించవలసిందిగా నజరేయుడైన యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మిమ్మల్ని ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.